రైట్, ఇక బులెటిన్లో వివరాలు చూద్దాం. జీడిమెట్ల పిఎస్ పరిధిలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. రామలింగేశ్వర ఆలయానికి వెళ్లేందుకు హిందూ సంఘాల నాయకులు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో యుద్ధ వాతావరణమే కనిపించింది. ఈ క్రమంలోనే హిందూ సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయంలో చోరీ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చారు. రామలింగేశ్వర ఆలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. అక్కడ రామలింగేశ్వర ఆలయంలోని దొంగతనం ఘటనలోని హిందూ సంఘాలు ధర్నా చేస్తారనే ప్రచారంతో భారీగా ప్రస్తుతం పోలీసులు అక్కడికైతే చేరుకున్నారు. గుడి ఆవరణలో కూడా భారీ బ్యారిగేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకొని ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బాలానగర్ డీసీపీ అయిన సురేష్ కుమార్ దేవాలయంలో కూడా దీనికి సంబంధించి ఎటువంటి దొంగతనం జరిగిందో దానికి సంబంధించి ఇమీడియట్ గా రంగంలో దిగి పోలీసులు వాళ్ళనైతే పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకొని ఏదైతే మీడియా సమావేశం కూడా డీసీపీ సురేష్ కుమార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవాలయంలోని ప్రత్యేక పూజలు కూడా భక్తులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు వస్తున్నారన్న నేపథ్యంలోనే భారీగా ఏదైతే పోలీసులు మోహరించారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ దొంగతనం జరిగిందో ఏదైతే ఈ న్యూస్ బయటకు రాగానే హిందూ సంఘ నేతలు కూడా తీవ్ర ఏదైతే ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే బజరంగ్ దళ్ కు సంబంధించిన వ్యక్తులందరూ అక్కడికి చేరుకుంటారనే పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో కూడా ఇమీడియట్ గా పోలీసులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గుడి ఆవరణలో కూడా పూర్తిగా బారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.